అమ్మా 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 చిన్న డౌట్. అమ్మా ఏంట్రా? చిన్న డౌట్. అక్కనడుగు వెళ్ళు. కథ అప్పుడే అయిపోయింది, కథే కదల్లేదు. అమ్మా, వారం రోజులు సీరియల్ చూడకపోయినా కథ ఎక్కడికి పోదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. అదేంటో చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నా. వీక్నెస్ అయిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, ఏంటే సమ్స్ డౌట్ అనే అడుగు. వాడు చెప్పడు. ఏ ఏమో అమ్మా. ఆగు. అమ్మో, కథ ఎక్కడికి వెళ్తుందో ఏమో. బిందు, మాట్లాడకు. మాట్లాడాలనుకుంటే బ్రేక్ లోనే మాట్లాడు. అది కాదమ్మా. మాట్లాడకన్నా బ్రేక్ లో అని చెప్పానా? అసలు బ్రేక్లు ఇచ్చేది ఎందుకు? మధ్యలో పనులు చక్క పెట్టుకోవడానికే. ఎలా ఉండదు నా సినిమా? ఎలా ఉంటావేంటి నా బొంద? చండాలంగా ఉంటాను. అయ్యో, నేను రేపు వెళ్దాం అనుకుంటున్నానే. వద్దొదినా, వెళ్ళొద్దు. వెళ్ళను. నువ్వు చెప్పాక ఇంకెలా వెళ్తాను? అంతే అంతే, ఈ మధ్య సినిమాలే అలా తగలడుతున్నాయి ఏంటో. I met a traveler from an attitude land. హలో. చాలా మంచి ఆర్గనైజేషన్. ఎంత బాగా సత్కరించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సత్కారం అందుకోలేదంటే అతిశయోక్తి కాదనుకోండి. ఓకే ఓకే, ఎనీహౌ థ్యాంక్స్. దానికి బదులుగా మా ఆర్గనైజేషన్ తరపున త్వరలో మీరు సన్మానం అందుకోబోతున్నారు. ఓకే బాయ్, గుడ్ నైట్. ఇవాళ నేను మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ కూడా నేను మీకు లెసన్ చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి టీచర్లు అంటే ఇష్టం? మేడం, మీకు మాస్టర్ మైండ్స్ పోటీల గురించి తెలుసు కదా, దానిలో పాల్గొనమని ఈ సర్క్యులర్. మన క్లాస్ లో ఎవరి పేర్లు ఇద్దాం? ఏబిసిడీల పేర్లు ఇద్దాం.
టీచర్. ఇంకేం మాట్లాడకండి, మార్పులేం జరగవు. మీరు గెలుస్తున్నారు అంతే. ఎలా గెలుస్తాం? అసలు ఎలా గెలవగలం? అదే అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? బాగా చదివి ప్రిపేర్ అవ్వండి, ఓకే? కొంతమంది టీచర్లు క్లాస్ తీసుకుంటే పిల్లలు గోలగోల చేస్తారు. అదే నా క్లాస్ అనుకో, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. ఎందుకని అడగవే? ఏదైనా పిల్లలకు చెప్పే విధంగా చెప్తే వినే విధంగా వింటారు. మనం పిల్లలనైతే మహాత్ములు చేయలేంగా. ఐడియా తట్టిందా? లేదురా. ఏం చేద్దాం? ఏమీ చేయలేం. అయితే తప్పదా? తప్పేటట్టు లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ, పోదాం పదండి. అందరిలో ఏదో చిన్న అనుమానం కనిపిస్తోంది. ఏమిటి బాలసుబ్రహ్మణ్యం ఇంత మీసాలు పెట్టుకొచ్చాడని? ఏమీ లేదండి, మరో సినిమా, అందులో పౌరాణిక సినిమా, పౌరాణిక పాత్ర ధరిస్తున్నాను కాబట్టి మీసం పెంచుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాకి ఇంకా షూటింగ్ చేయాలి కాబట్టి మధ్యలో తీసివేయడం కుదరదు కాబట్టి ఈ మీసంతోనే పిల్లల మధ్యకు వచ్చాను. మీరేమి జడుచుకోకండి, మీరు కూడా ఏమీ జడుచుకోకండి. స్వాగతం, శుభ స్వాగతం, వెల్కమ్. మీరెంతో మెచ్చిన, మీకెంతో నచ్చిన ఈ మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ హార్టీ వెల్కమ్. మా సండేలను ఫండేస్ చేస్తున్నారని, మా దిల్స్ని థ్రిల్స్ చేస్తున్నారని ఎంతో మంది ఎంతో ఇదిగా మాకు ఉత్తరాలు రాస్తున్నారు. మాకు ఎంతో ఇదిగా ఉంది. ఆ ఇదిని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తామని మేము అంతే ఇదిగా మీకు హామీ ఇస్తున్నాం. నవ్వు, నవ్వించు, దాన్ని అందరికీ పంచు, అది మీ ఆయుర్దాయాన్ని పెంచు. థ్యాంక్ యూ. ఈ కాన్సెప్ట్ ని మిక్స్ చేసి పిల్లల్లో మానసిక వికాసాన్ని, స్పోర్టివ్నెస్ ని పెంచే విధంగా దీన్ని రూపొందించడం, అది పిల్లల్లో తల్లిదండ్రుల్లో కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మా మాస్టర్ మైండ్స్ కార్యక్రమం వివరాలను గురించి మీకు మాటిమాటికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతివారం మీరు చూస్తూనే ఉన్నారు. అయినా కొత్తగా చూసే వాళ్ళ కోసమని మరొకసారి, మామూలుగా అయితే ప్రతి కార్యక్రమంలో కూడా ఒకరు మరొకరితో తలపడతారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ మా కార్యక్రమంలో మాత్రం అలా కాదు. ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక బృందంగా ఏర్పడవచ్చు, ఒక బృందం మరొక బృందంతో పోటీ పడవచ్చు, ఒక బృందం గెలవచ్చు, మరొక బృందం ఓడిపోవచ్చు, ఓడిపోయినా కూడా గెలవచ్చు. ఓటమి గెలుపుకు పునాది కదా, అదే ఇక్కడ అప్లై చేశాం, సక్సెస్ అయ్యాం. ఓడినా గెలవాలన్న పట్టుదలని, స్పోర్టివ్నెస్ ని పెంచి పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపుతున్నాం. నిజానికి పిల్లలంటే నాకు ఇష్టం, నేనంటే పిల్లలకి ఇష్టం. ఎందుకో మీకు తెలుసు, బాలుణ్ణి కదా. అందుకనే ఏమాత్రం కల్మషం లేని మల్లె పువ్వు లాంటి తెల్లటి హృదయాలున్నటువంటి ఈ చిన్నారి బాల బ్రహ్మలతోటి కాసేపైనా గడిపే అవకాశం నాకు సూత్రధారిగా ఈ కార్యక్రమంలో లభిస్తుందని ఈ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నాను. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మనం వెళ్ళిపోదామా మరి? ఓకే, బాయ్. అందుకే అర్జెంటుగా వెంటనే మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నౌ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దల్ని, అదే పిల్లల్ని పరిచయం చేసుకుందామా? ఇప్పుడు మీ అందరికీ పెద్దల్ని, అదే ఈ పిల్లల్ని పరిచయం చేస్తాను. పిల్లలు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మేము ఏబిసిడీలం. ఈఎఫ్జి వచ్చేం కాదు? కాదు. ఎందుకని? నేను ఆనంద్ని. నేను బిందు. నేను చందు. నేను దీపక్ని. అందుకని. ఐసి ఏబిసిడి అన్నమాట. బాగుందో? బెస్ట్ ఆఫ్ లక్ టు యు ఆల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెం. రఘు,
సురేంద్ర, కుమారి, లక్ష్మి. ఆల్ ద బెస్ట్ యూ. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలు. నేను అడిగింది మీ పేర్లయ్యా, మీ ఫేవరెట్స్ పేర్లు కాదు. మేము చెప్పేది మా పేర్లే. సరే సరే, కోపం ఎందుకు? ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, చప్పట్లు. గుడ్. అమ్మాయిలు తమరి పేర్లు చెప్పుకోండి. నీల, శ్వేత, హరిత, కుంకుమ. బాగుందిరా, చక్కగా ఉన్నాయమ్మా. వివిధ వర్ణాలతోటి చాలా కలర్ఫుల్ గా టెక్నికల్ గా ఉన్నాయి మీ పేర్లు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. వెల్, ఈ కార్యక్రమంలో రూల్స్ గురించి చెప్పడం రూల్ కనుక నేను మరోసారి మీ అందరికీ చెప్తున్నాను. నేను ప్రశ్న అడుగుతాను. అడగంగానే తెలిసిన వాళ్ళు ఆ బోర్డు మీద మీ ముందున బజర్ను నొక్కాలి. బజర్ నొక్కిన తర్వాత ఎవరు ముందు నొక్కుతారో వాళ్ళు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. బజర్ నొక్కిన తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోతే మార్కులు రావు, సరికదా? మైనస్ మార్కులు పడతాయి. అర్థమైందా పిల్లలు? అందుకని బాగా ఆలోచించుకుని ప్రశ్నలు విని బజర్ నొక్కండి. ఓకే అబ్బాయిలు అమ్మాయిలు, కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న వదులుతున్నాను. రెడీ? చాలా సులభమైన ప్రశ్న. ధృతరాష్ట్రుడి తండ్రి పేరేమిటి? ఎస్, బి, చెప్పు. వ్యాసుడు. కరెక్ట్. తర్వాతి ప్రశ్న జాగ్రత్తగా వినండి. అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఏ రాజు కొలువులో పనిచేశారు? ఎస్, ఏ, చెప్పు. నర్తనశాల. అబ్బా, తప్పు తల్లి. విరాట్ రాజు. వెరీ గుడ్. బాబు, ఏబిసిడీలు. ఈ మధ్య మీరేమన్నా టీవీలో నర్తనశాల సినిమా చూసారా? మరి ఆ సినిమాలో కూడా విరాటరాజు కొలువులోనే కదా పాండవులు అజ్ఞాతవాసంలో పనిచేశారు. తెలిసి కూడా మీరు సరిగ్గా చెప్పలేదు కాబట్టి 10 మార్కులు మైనస్. హే, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మీరే అజ్ఞాతవాసంలో ఉన్నట్టు మొహాలు వేలాడేస్తారేమిటి? ఇంకా చాలా ప్రశ్నలున్నాయి. ఎనీబడి కెన్ స్కోర్. ఆల్ ది బెస్ట్ టు యూ. చీర్ అప్. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.